మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆకస్మిక తనిఖీలు, ఆకస్మిక పర్యటనలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి. ఆమె విధుల్లో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా హాస్టల్స్లో మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కడా కూడా భోజన విషయంలో కానీ, విద్య విషయంలో కానీ హాస్టల్స్లో ఇబ్బంది కలగకుండా, పాఠశాలలో ఇబ్బంది కలగకుండా కూడా ఆకస్మిక పర్యటనలు, ఆకస్మిక తనిఖీలతో కూడా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. కోడ మండలంలోని ఆరోగ్య కేంద్రంలోనైతే హాస్పిటల్లో హైమావతి ఆకస్మిక తనిఖీలనైతే నిర్వహించడం జరిగింది. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్స్ని పరిశీలించాక కూడా ఒక విసుగుపోయే నిజాలను అయితే కలెక్టర్ అక్కడ చూడడం జరిగింది. అంటే విధులకు గైర్హాజరైనటువంటి ఎలాంటి లీవ్స్ లేకుండా కూడా, లీవ్స్ తీసుకోకుండా, పర్మిషన్ లేకుండా కూడా కొంతమంది వైద్య సిబ్బంది, అందులో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వైద్య సిబ్బంది విధులకు హాజరు కాకుండా కూడా విధులకు వచ్చినట్టుగా కూడా హాజరునైతే వేసుకోవడాన్ని జిల్లా కలెక్టర్ అయితే ఆకస్మిక తనిఖీల్లో గుర్తించడం అయితే జరిగింది. ఈ గుర్తించిన తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నించగా కూడా వాళ్ళు నీళ్లు మింగడం జరిగిందంటే ఇది ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్న తరుణంలో కూడా, ఇప్పుడు వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, అధికారులు మీరు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా అనే ప్రశ్నించిన తరుణంలో కూడా వాళ్ళు ఒక సమాధానాన్ని చెప్పలేకపోయారు. వాళ్ళపై కూడా అంటే విధులకు ఎవరైతే గైర్హాజరయ్యారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా అంటే జిల్లాకు సంబంధించినటువంటి వైద్యాధికారులకైతే ఆదేశాలను అయితే కలెక్టర్ హైమావతి జారీ చేయడం జరిగింది. హైమావతి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కూడా విధులు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క సిద్దిపేట జిల్లాలోని ప్రతి మండలంలో కావచ్చు, ప్రతి పట్టణ కేంద్రాల్లో కూడా పర్యటిస్తూ మరీ ముఖ్యంగా విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలనే ఒక ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ కూడా అందరికీ కూడా ఒక విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా కూడా ఆమె హాస్టల్లో పర్యటనలు మొన్నటి వరకు చేశారు. ఇప్పుడు వర్షాకాలం అయితే మొదలైపోయింది. వర్షాకాలంలో కూడా సీజనల్ వ్యాధులు వచ్చే తరుణంలో కూడా వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. అంటే రిజిస్టర్స్ను కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ రిజిస్టర్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్క మందులు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే వస్తాయో ఆ సీజనల్ వ్యాధులు తగ్గట్టుగా కూడా మందులను ఏర్పాటు చేసుకోవాలని కూడా అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అండ్ ఇదిలా ఉండగా కూడా ఆమె ఆకస్మిక పర్యటనలతో కూడా అధికారులు కంగుతిన్నారు. ఒక్కసారిగా కూడా కోహ్డా మండలంలో ఆమె సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కసారిగా కూడా కంగుతిన్నారంటే కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అసలు ఏం సమాధానం చెప్పాలనే విధంగా కూడా కొంచెం కింది మీద అయిన పరిస్థితులు అయితే మనకు కనబడ్డాయి. ఎక్కడంటే ప్రశ్నించలేదు కలెక్టర్, అసలు ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు గైర్హాజరయ్యారనేది వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నించాక కూడా వాళ్ళు కొద్దిగా తలాతోక లేని సమాధానాలు చెప్పడంతో కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులకైతే కలెక్టర్ ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వైద్యాధికారులు ప్రజలకు ఖచ్చితంగా కూడా అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలి, దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని కూడా వాళ్ళకు అందించాలంటూ కూడా కలెక్టర్ హైమావతి అయితే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. కెమెరామెన్ భరత్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.